దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? ఈరోజు చింత చిగురుతోని బొమ్మిడాయల పులుసు చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరితా నారాయణ్. ఇగో బొమ్మిడీలు అంటే ఇట్లుంటాయి. ఇవి కట్ చేసినవి పొడుగ్గుంటాయి అన్నట్టు. వాటిని తలా తోక కట్ చేసుకొని ఇట్లా మనకు కావాల్సిన సైజులో చేసి పెట్టుకోవాలి. నేను చేసింది మీడియం సైజు. ఇగో గిట్లా పొడుగ్గుంటే కూడా వాటిని నడిమికి జించిన. ఇక గిట్లా మనకి ఎంత చుంచినా శునగవు చూడుండ్రి. వీటిని కత్తిపీటతో కట్ చేస్తేనే మంచిగా కట్ అవుతాయి. ఇక గిట్లా పొడుగువి ఉంటాయి కదా, వాటిని తలా తోక తీసుకొని చేయొచ్చు. లేకపోతే ఇట్లా ముక్కలు చేసినవి కూడా మనకి మార్కెట్లో అమ్ముతారు. ఇగో మళ్ళా జించి చూస్తున్నా, అయినా జినుగుతలేదు. వీటికి ఏమేమి అక్కర వస్తాయో చూపిస్తా చూడుండ్రుల్లా. ఇక కౌసుకూరలు ఇష్టపడేటోళ్ళు వీటిని మస్తు ఇష్టపడతారు. ఇగో ఇంత చింత చిగురు తీసుకున్న ఆ ముక్కలకి ఇక వీటిలో ఉల్లిపాయలు కూడా బాగానే పడతాయి. బేస్ మొత్తం ఉల్లిపాయలతోనే ఉంటుంది అన్నట్టు. ఉల్లిపాయలు 4 మీడియం సైజ్ తీసుకున్నా. అట్లాగే 2 టమాటాలు తీసుకున్నా. ఒక పెద్ద టమాటా తీసుకున్నా, ఒక బుడ్డ టమాటా తీసుకున్నా. ఇక చింత చిగురు వేస్తున్నావు కాక టమాటాలు ఎందుకంటే వండేటప్పుడు చెప్తా టమాటా ఎందుకు అనేది. ఇక ఒక గిన్నె పెట్టుకున్నాం. ఆ గిన్నె పెట్టుకొని ఉత్తి పెంక మీదనే బొమ్మడాయలని వేంపుకోవాలన్నట్టు. అంటే ఉత్తి గిన్నెలో వేంపుతున్నా, నూనె గిట్ల ఏం లేకుండా. అట్లా వేంపుకుంటే కౌసు వాసన అస్సలు రాదు. ఇక బొమ్మడాయలే కానీ, ఒట్టి చేపలే కానీ, ఇక ఏవైనా సీ ఫుడ్ అంటే చేపలు ఎండినాయి కదా, మస్తు కౌసు వాసన వస్తుంది. ఇక మనం గిట్లా చేసి పెట్టుకున్నామంటే తినేటప్పుడు గింత కౌసు వాసన కూడా రాదు. అసలు మన ఇంట్లో కౌసు కూర వండిననే తెలియదు, ప్లేట్లో పెట్టేదాకా కూడా అట్లా ఉంటుంది అన్నట్టు. అట్లా ఉండాలంటే చిన్న టిప్స్ పాటియాలా, అదేందో చెప్తా. ఇగో గిట్లా ఒట్టి పెంక మీద వేంపుకోవాలా. ఇగో చూస్తుండ్రా ఎట్లా చుక్కల్లాగా వస్తుంది కదా, అట్లా వచ్చేటట్టు వేంపుకోవాలా. 2 నిమిషాలు సరిపోతుంది గంతే. ఇక తేంగానే కూడా తలతోక తీసి కట్ చేసి పెట్టుకొని గిట్లా వేంపి పెట్టుకున్నామంటే వండేటప్పుడు మస్తు జల్దీ అవుతుంది. కౌసు కూరలలో మీకు ఏ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మన ఛానల్లో లేకపోతే అది కూడా తప్పకుండా చేసి చూపిస్తాను. ఇక ఇది ఇట్లా ఫ్రై అయితే సరిపోయింది. మామూలు నీళ్ళలోనే వేసి ఓ పారి కలిపి ఉప్పేసి పెట్టుకుందాము. ఒక 2 నిమిషాలు ఉంటే దాంట్లో మురికంతా వదులుతుంది. మనము బొమ్మడాయలని ముందే ఏంపి స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకో, అప్పుడు మాత్రము ఉడుకుడుకు నీళ్ళల్లో వేస్తే మనకి అప్పుడు మంచిగా క్లీన్ అవుతాయి అన్నట్టు. ఇక గిట్లా కలుపుకొని కొంచెం అంతా ఉప్పేసి మంచిగా కడగాలి. కడిగితే నీట్గా అవుతాయి. అప్పుడు ఒక కడాయిలో కానీ గిన్నెలో కానీ నూనె తీసుకోవాలా. ఓ 2 పావుల నూనె తీసుకున్నా. నూనె తీసుకొని ఇవి నీళ్లు తడి లేకుండా వేసుకోవాలా, లేకపోతే చిటపటం అంటాయి. ఇక ఇట్లా బొండాయిలని కడిగిన వాటిని వేసి మంచిగా గోలిస్తున్నా. ఇట్లా గోలిచుడు వల్ల కౌసు వాసన పోతుంది, పచ్చి వాసన పోతుంది, మంచిగా ఏగుతాయి అన్నట్టు. ఇక కూర కూడా జల్ది అవుతుంది. ఓ పక్కకు కూర, ఓ పక్కకు ఇట్లా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ నూనె ఏం పట్టదు కదా, నూనె అంతా మిగులుతుంది. అందుకనే దీంట్లోనే చేస్తున్నా నేను. ఇక ఇట్లా ఏగినాయి కదా, ఇట్లా ఏగిన వాటిని ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకోవాలా. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి వేంపుతున్నా. ఇంకా ఇందులోనే కరివేపాకు, కొంచెం అంతా పసుపు కూడా వేసి మంచిగా గోలాలా. ఇవి మంచిగా గోలితేనే మంచి టేస్ట్ ఉంటుంది. ఇక ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నా. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లం సగం, వెల్లిపాయ సగము మిక్సీ పట్టుకుంటా అన్నట్టు. సగానికి సగం అయితేనే కౌసు కూరలలో మంచి టేస్ట్ వస్తాయి. ఇక అల్లం వెల్లిపాయ కూడా మంచిగా గోలాలా. ఇంతకు మీకు బొమ్మడాయల పులుసు అంటే ఇష్టమా కాదా? కౌసు వాసన వస్తుందని ఇంతవరకు ట్రై చేయకపోతే ఈ తీరులో ట్రై చేయండి. అస్సలు కౌసు వాసన రాదు. మన్నం తిన్నా తినకపోయినా తినే వాళ్ళని కామెంట్ చేయొద్దు, ఎవరిష్టం వాళ్ళది. అట్లనే దోస్తాను కూడా మనకు నచ్చితే దోస్తాను చేయాలి, లేకపోతే లేదు. మనం ఒకసారి దోస్తాను చేస్తే మాత్రం మనల్ని నమ్మి ఇక పానం పోయినా ఇడిచిపెట్టద్దు. ఇక గిట్లా మనకి మంచిగా ఫ్రై అయింది. ఇక ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేస్తున్నా. చింత చిగురు వేసినాక టమాటాలు ఎందుకు వేయాలో చెప్తానన్నా కదా. మన లైఫ్లోనైనా కర్రీలోనైనా దేని రోలు అదే అన్నట్టు. ఇక టమాటా వేస్తే గ్రేవీ వస్తుంది. మళ్ళా బొమ్మడాయలకి ఉప్పు, కారము అన్నీ బ్యాలెన్స్ చేస్తుంది. గ్రేవీ రావడం కోసం టమాటా యూస్ చేయాలా. టమాటాలు వేస్తున్నా. టమాటాలు వేస్తేనే మనకి మంచిగా
పులుపు అనేది ముక్కకి పడుతుంది. మనము చింత చిగురు కూరంతా అయినాక లేకపోతే 2 నిమిషాల ముందే వేస్తాం కదా, ఆ ఫ్లేవరు అదే, దీని ఫ్లేవరు ఇదే. ఇక దేని పాత్ర దాందే అన్నట్టు. ఇక బొమ్మిడాయలు కూడా వేపుకున్నాం కదా, అవి కూడా వేసిన. టమాటాలు వేసినాక 2 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, కొంచెం ధనియాలు పిండి వేసి ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు కలిపి అందులో ఓ పావు సేరు నీళ్లు పోస్తున్నా. నీళ్లు పోస్తే ఉడుకుతుంది. ఇక ఈ ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు, బొమ్మిడాయలకి ఇవి కారం ఉప్పు అంతా బ్యాలెన్స్ అయ్యి మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. ఇక ఒక పొంగు ఉడకనేది రానిద్దాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ తీరులా కంపల్సరీ ట్రై చేయండి. ఇష్టపడని వాళ్ళే ఉండరు, చాలా బాగా ఇష్టపడతారు. మనం తిన్నా తినకపోయినా మన ఇంట్లోకైతే వండి పెట్టాలా. నేనైతే మా ఇంట్లోకి నచ్చిందైతే కంపల్సరీ వండుతా. ఇక చింత చిగురు వేసుకోవాలా. చింత చిగురుని కడిగినా కూడా ఏం కాదు. ఇక మనం మన చేతులతోని మన చెట్టుదే తీసుకొచ్చినాం కాబట్టి ఒకసారి ఏరి గిట్ల నలిపి వేస్తున్నా. చింత చిగురు లాస్ట్లోనే వేయాలి, అప్పుడైతేనే అది మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అంటే మనం కొత్తిమీర ఏ టైంలో వేసుకుంటామో దానికన్నా ఒక 2 నిమిషాల ముందు వేయాలా. నేను ఈ కూరలో కొత్తిమీర కూడా వేస్తలేను, ఎందుకంటే నాకు చింత చిగురు ఫ్లేవరే తెలవాలి. అందుకనే నేను కొత్తిమీర మళ్ళీ డామినేట్ చేస్తుందని కొత్తిమీర కూడా వేస్తలేను. ఇట్లా చింత చిగురు అంతా వేసి మంచిగా కలిపినాము. ఇక రొయ్యలు కూడా ఎట్లా చింత చిగురుతో చేయాలనేది వీడియో చేసిన, అది చూడని వాళ్ళు ఉంటే అది కూడా కంపల్సరీ చూడుండ్రి. ఓ చిటికడంతా మసాలా వేసిన, ఇది గరం మసాలా ఇంట్లో చేసుకున్నదే. ఇది వేసి ఓ పారి కలిపి ఇక ఒక్కసారి గుబ్బ అనిపించాలి. ఇక ఇట్లా అయితే మనకి మంచిగా టేస్టీ అయిన బొమ్మిడాల పులుసు రెడీ అయింది. ఇది దగ్గరికి ఇట్లా పులుసుగా చాలా బాగుంటుంది. కలుపుకుంటే అంట అవుతుంది, పులుసు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక వడ్డించుకొని తినడమే. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.